హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక పెళ్లి కూతురు తన మొదటి రాత్రి అత్తారింట్లో దాగుడు మూతలు ఆడుతూ ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఆ నరకం నుండి ఒకలా రక్తం ఓడుతూ బయటపడిన ఆ పెళ్లి కూతురు తను క్షేమంగా ఉంది అనుకునే లోపే అంతకంటే పెద్ద భయంకరమైన నెక్స్ట్ లెవెల్ డెత్ గేమ్లోకి లాగబడుతుంది. ఈసారి ఒంటరిగా కాకుండా విడిపోయిన తన సొంత సోదరిని కాపాడుకుంటూ ప్రపంచాన్నే శాసించే ఒక అత్యున్నత కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకోవటానికి మరో 5 క్రూరమైన కోటీశ్వర్ల ఫ్యామిలీలపై రివర్స్ వేట మొదలుపెడితే 2019 నాటి కల్ట్ హిట్ హారర్ థ్రిల్లర్‌కి అదిరిపోయే సీక్వెల్‌గా వచ్చిన బ్లడీ రోలర్ కోస్టర్ రైడే 'రెడీ ఆర్ నాట్ టు హియర్ ఐ కమ్'. ఇందులో మన సమారా వీవింగ్ గ్రేస్ పాత్రలో మరోసారి రక్తంతో తడిసిన వెడ్డింగ్ గౌన్ వేసుకొని రగ్డ్ యాక్షన్‌తో నెక్స్ట్ లెవెల్‌లో తీసుకువెళ్ళిందని చెప్పాలి. మరి గ్రేస్ ఈసారి ఆ రాక్షస ఫ్యామిలీలను ఎలా వేటాడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ పార్ట్ 1 ముగిసిన తర్వాతి పరిణామాల నుండి మొదలవుతుంది. లే డోమాస్ ఫ్యామిలీ మొత్తం పేలిపోయిన తర్వాత గ్రేస్ తను ఆ భయంకరమైన శాపం నుండి బయటపడ్డానని అనుకుంటుంది. కానీ ఆమెకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. లే డోమాస్ ఫ్యామిలీ వెనుక ఉన్న డెమోనిక్ క్యారెక్టర్ మిస్టర్ లేబైల్ గ్రేస్ ను వదిలిపెట్టలేదు. ఈసారి ఆ గేమ్ యొక్క నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందని హింట్ అందుతుంది. అదే సమయంలో చాలా కాలం దూరంగా ఉంటున్న గ్రేస్ సొంత సోదరి ఫేయిత్ కూడా ఈ గేమ్ లోకి లాగబడుతుంది. ఈసారి ఆట కేవలం ఒకే ఒక్క ఇంట్లో దాక్కోవటం కాదు, ప్రపంచాన్ని తమ చేతుల్లో ఉంచుకొని శాసించి హై సీట్ ఆఫ్ ది కౌన్సిల్ అనే ఒక రహస్య సీటు కోసం ఈ గేమ్ జరుగుతుంది. ఆ పీఠాన్ని దక్కించుకోవాలంటే గ్రేస్ ఈ రాత్రి బ్రతికి ఉండటంతో పాటు తన సోదరి ఫెయిత్ ను కూడా కాపాడుకోవాలి. మరోవైపు ఆ కౌన్సిల్ పీఠాన్ని తామే దక్కించుకోవాలని చూస్తున్న 4 నుండి 5 ఇతర రైవల్ ఎలైట్ ఫ్యామిలీస్ గ్రేస్ మరియు ఫెయిత్ లను వేటాడటం మొదలు పెడతాయి. ఈ వేటలో అర్సులా డాన్ ఫోర్త్ నాయకత్వంలోని డాన్ ఫోర్త్ ఫ్యామిలీ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. గ్రేస్ మరియు ఫెయిత్ ఆ వేటగాళ్ల నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న క్రమంలో కౌన్సిల్ కి సంబంధించిన ఒక పవర్ఫుల్ లాయర్ వీరికి సహాయం చేయటానికి ముందుకు వస్తాడు. అతను విలన్ల ప్లాన్స్ చెప్పి గ్రేస్ ను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆ లాయర్ నిజానికి సహాయం చేయటానికి రాలేదని గ్రేస్ ను నమ్మించి నేరుగా డాన్ ఫోర్త్ ఫ్యామిలీ యొక్క బలిపీఠం దగ్గరకు తెచ్చాడనే షాకింగ్ నమ్మక ద్రోహం బయటపడుతుంది. విలన్లు ఫెయిత్ ను బందీగా పట్టుకొని గ్రేస్ మోకాళ్లపై నిలబడేలా చేసే ఒక మైండ్ బ్లాకింగ్ అండ్ హై టెన్షన్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి ప్యూర్ యాక్షన్ అండ్ బ్లడీ సర్వైవల్తో సాగుతుంది. ఇన్నాళ్లు కేవలం ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయిన గ్రేస్ ఈసారి తన సోదరి కోసం ఎదురు తిరుగుతుందనే చెప్పాలి. దొరికిన ఆయుధాన్ని దొరికినట్లు వాడుతూ ఆ ఎలైట్ ఫ్యామిలీస్కి చెందిన వేటగాళ్లను ఒక్కొక్కరిని దారుణంగా నరికి పారేస్తూ ఉంటుంది. సమారా వీవింగ్ యొక్క రగ్డ్ లుక్, కంట్రీ హౌస్ లో జరిగే చేజింగ్స్, అలాగే గన్ ఫైట్స్ మరియు పార్ట్ 1 తరహాలోనే వచ్చే బ్లాక్ కామెడీ డైలాగ్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఫైనల్ క్లైమాక్స్ లో అర్సులా డాన్ ఫోర్త్ గ్రేస్ ను చంపి కౌన్సిల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తుంది. కానీ గ్రేస్ తన సోదరి ఫెయిత్ సాయంతో విలన్ల ప్లాన్ ని రివర్స్ చేస్తుంది. ఆ డెమోనిక్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం తెల్లవారేసరికి వేటగాళ్లు గ్రేస్ ను చంపలేకపోవడంతో ఆ శాపం వల్ల డాన్ ఫోర్త్ ఫ్యామిలీ మరియు ఆ ద్రోహం చేసిన లాయర్ అందరూ ఒకరి తర్వాత ఒకరు గాల్లోనే పేలిపోతారు. చివరకు ఆ కౌన్సిల్ ని నడిపించే పీఠాన్ని గ్రేస్ దక్కించుకుంటుంది. రక్తంతో తడిసిన బట్టలతో చేతిలో సిగరెట్ పట్టుకొని ఐ యామ్ రెడీ అని గ్రేస్ పలికే పవర్ఫుల్ డైలాగ్తో మరో సీక్వెల్ కి స్కోప్ ఇస్తూ సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి సమారా వీవింగ్ తన బ్లడీ యాక్షన్తో డార్క్ హ్యూమర్తో అదరగొట్టిన రెడీ ఆర్ నాట్ టు హియర్ ఐ కమ్ అనే సినిమా ఫుల్ డీటెయిల్స్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.